కింగ్ డేవిడ్ గొర్రెల కాపరి నుండి రాజుగా మారిన వ్యక్తి. తన కుటుంబం చిన్నచూపు చూసిన ప్రవక్త సమూయేలు చేత రహస్యంగా అభిషేకించబడ్డాడు. అతని ఆయుధం ఒక వడిసెల్, కానీ అతని నిజమైన బలం అచంచలమైన విశ్వాసం. ఆ నమ్మకంతోనే అతను రాక్షసుడైన గోలియత్ను ఒక రాయితో నేలకూల్చి హీరోగా నిలిచాడు. కానీ అతని కీర్తి రాజు సభలో అసూయను రగిలించి డేవిడ్ ప్రాణాలను తీయడానికి ప్రయత్నించేలా చేసింది. సాలు కుమారుడైన యోనాతాన్తో స్నేహం అతనికి ఆశ్రయం ఇచ్చింది. సంవత్సరాల తరబడి పారిపోతూ శత్రువును చంపే అవకాశం వచ్చినా కరువును చూపించారు. సల్లు పతనం తరువాత డేవిడ్ ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతను యెరూషలేమును జయించి దేవుని నిబంధన మందసాన్ని నగరంలోకి తీసుకువచ్చారు. యోధుడు మాత్రమే కాదు, తన హృదయాన్ని కీర్తనలుగా మార్చిన కవి కూడా. అయినప్పటికీ అతను బత్షెబాతో పూర్వమున పాపంలో పడిపోయాడు. ప్రవక్త నాతాను నిలదీసినప్పుడు అతను పశ్చాత్తాపపడ్డాడు. కానీ దాని పర్వసనాలు అతని కుటుంబాన్ని ముక్కలు చేశాయి. తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటుతో సహా పాహించలేని దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. తన చివరి రోజులలో ఆలయ నిర్మాణం కోసం సన్నాహాలు చేసి తన కుమారుడైన సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించాడు. డేవిడ్ వారసత్వం సంక్లిష్టమైనది, దెయ్యం, లోపాలు మరియు పశ్చాత్తాపంతో నిండి ఉంది. అతనే కింగ్ డేవిడ్, దేవుని హృదయానుసారుడైన మనిషి. కింగ్ డేవిడ్ గొర్రెల కాపరి నుండి రాజుగా మారిన వ్యక్తి. తన కుటుంబం చిన్నచూపు చూసిన ప్రవక్త సమూయేలు చేత రహస్యంగా అభిషేకించబడ్డాడు. అతని ఆయుధం ఒక వడిసెల్, కానీ అతని నిజమైన బలం అచంచలమైన విశ్వాసం. ఆ నమ్మకంతోనే అతను రాక్షసుడైన గోలియత్ను ఒక రాయితో నేలకూల్చి హీరోగా నిలిచాడు. కానీ అతని కీర్తి రాజు సభలో అసూయను రగిలించి డేవిడ్ ప్రాణాలను తీయడానికి ప్రయత్నించేలా చేసింది. సాలు కుమారుడైన యోనాతాన్తో స్నేహం అతనికి ఆశ్రయం ఇచ్చింది. సంవత్సరాల తరబడి పారిపోతూ శత్రువును చంపే అవకాశం వచ్చినా కరువును చూపించారు. సల్లు పతనం తరువాత డేవిడ్ ఇశ్రాయేలుకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అతను యెరూషలేమును జయించి దేవుని నిబంధన మందసాన్ని నగరంలోకి తీసుకువచ్చారు. యోధుడు మాత్రమే కాదు, తన హృదయాన్ని కీర్తనలుగా మార్చిన కవి కూడా. అయినప్పటికీ అతను బత్షెబాతో పూర్వమున పాపంలో పడిపోయాడు. ప్రవక్త నాతాను నిలదీసినప్పుడు అతను పశ్చాత్తాపపడ్డాడు. కానీ దాని పర్వసనాలు అతని కుటుంబాన్ని ముక్కలు చేశాయి. తన సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటుతో సహా పాహించలేని దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. తన చివరి రోజులలో ఆలయ నిర్మాణం కోసం సన్నాహాలు చేసి తన కుమారుడైన సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించాడు. డేవిడ్ వారసత్వం సంక్లిష్టమైనది, దెయ్యం, లోపాలు మరియు పశ్చాత్తాపంతో నిండి ఉంది. అతనే కింగ్ డేవిడ్, దేవుని హృదయానుసారుడైన మనిషి.